ఆధునిక యుద్ధాల్లో తిరుగులేని అస్త్రం ఏంటి? ఈ ప్రశ్నకు సింపుల్గా మిస్సైల్ అనేస్తాం. కానీ వార్ జోన్లో మోస్ట్ డేంజరస్ వెపన్ డ్రోన్. ఫ్యూచర్ మొత్తం డేంజర్ డ్రోన్లదే. ఏ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా ఫలితాన్ని డిసైడ్ చేసేది ఈ డ్రోన్లే. అత్యాధునిక డ్రోన్లు ఎవరి దగ్గర ఉంటే వారికే రిజల్ట్ ఫేవర్గా వస్తుంది. ఈ నిజం భారత్కు కూడా తెలుసు. అందుకే స్వదేశీ టెక్నాలజీలో మోస్ట్ అడ్వాన్స్డ్ మాస్టర్ డ్రోన్ల అభివృద్ధిపై ఫోకస్ చేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి డ్రోన్ బెటాలియన్ని యాక్షన్లోకి దించుతోంది. అదే బాజ్ బెటాలియన్. ఇది ఒక్కసారి రంగులోకి దిగితే శత్రు దేశాలు తోక ముడవాల్సిందే. ఇంతకు అసలేంటి బాజ్ బెటాలియన్? భారత్ ఇప్పుడే ఈ బెటాలియన్పై ఎందుకు ఫోకస్ చేసింది? లెట్స్ వాచ్. డ్రోన్ వార్ఫేర్లోకి ఎంట్రీ ఇస్తున్న ఇండియన్ ఆర్మీ. బోర్డర్లో బాజ్ బెటాలియన్ను దించబోతున్న భారత్. ఏంటి బాజ్ బెటాలియన్? భారత్కు ఎందుకు కీలకం? యుద్ధరంగం వేగంగా మారిపోతోంది. తుపాకులు, ట్యాంకుల స్థానాన్ని ఇప్పుడు నిశ్శబ్దంగా ఆకాశంలో తిరిగి ఆధునిక డ్రోన్లు ఆక్రమిస్తున్నాయి. భవిష్యత్తులో జరగబోయే అత్యాధునిక వైమానిక డిజిటల్ యుద్ధాలకు అనుగుణంగా మన దేశ సైన్యం తనను తాను శరవేగంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా దేశ రక్షణ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా సరిహద్దు నిఘా, డ్రోన్ పోరాటాల కోసమే ప్రత్యేకంగా బాజ్ బెటాలియన్లను రంగంలోకి దించాలని భారత ఆర్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల వెంబడి జరిగే చొరబాట్లను ఇట్టే పసిగట్టడం, శత్రుగూడ పై నిరంతరం నిఘా పెట్టడం, నిమిషాల వ్యవధిలోనే అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయడం ఈ ప్రత్యేక గరుడ సేనల ముఖ్య బాధ్యత. బాజ్ బెటాలియన్ ఎంట్రీ భారత సైనిక ముఖ చిత్రాన్ని మార్చేయబోతోందని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫాంట్రీ విభాగాల దగ్గర పరిమిత పరిధి కలిగిన చిన్నపాటి డ్రోన్ బృందాలు మాత్రమే విధుల్లో ఉన్నాయి. అయితే వీటికి పూర్తి భిన్నంగా సరికొత్త సాంకేతికతతో కేవలం మానవరహిత వైమానిక దాడులు, గగనతల నిఘా కోసమే ఈ బాజ్ బెటాలియన్లను రంగంలోకి దించబోతున్నారు. ఇటీవల జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో చోటు చేసుకున్న భీకర అంతర్యుద్ధాలు ఆధునిక రక్షణ వ్యూహాలలో డ్రోన్ల ప్రాధాన్యతను ప్రపంచానికి కళ్లకు కట్టే. ఈ నేపథ్యంలో సరిహద్దు నియంత్రణ సంస్థల్ని బలోపేతం చేయాల్సిన అత్యవసర స్థితిని గమనించిన భారత సైన్యం ఈ విప్లవాత్మక అడుగు వేసింది. బాజ్ బెటాలియన్లో శత్రు దేశాలకు చొచ్చుకెళ్లి నిఘా పెట్టడమే కాకుండా ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే ఆయుధాలతో శత్రు ట్యాంకులు, బంకర్లను నాశనం చేస్తాయి. వందలాది డ్రోన్లతో ఒకేసారి గుంపుగా దాడులు చేస్తూ శత్రువుల కమ్యూనికేషన్ వ్యవస్థల్ని జామ్ చేస్తాయి. అత్యంత సుదూర శ్రేణి నిఘా సామర్థ్యం గల MQ-9B వంటి ఆధునిక ప్రెడేటర్ డ్రోన్ల సమాచారాన్ని కూడా ఇవి క్షణాల్లో విశ్లేషించి కమాండర్లకు అందిస్తాయని చెప్తున్నారు. డ్రోన్ల ప్రాధాన్యతను గుర్తించిన ఆర్మీ వీటికి ప్రత్యేక సిబ్బందిని, అత్యంత అత్యాధునిక కమాండ్ నిర్మాణాన్ని కూడా కేటాయించింది. మరోవైపు బాజ్ బెటాలియన్లో భారత సైన్యంలో ఓ సెంట్రల్ బ్రెయిన్ లేదా కేంద్ర నియంత్రణ వ్యవస్థలా పనిచేస్తాయని రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. సైన్యం అధీనంలో ఉన్న డ్రోన్ల సమగ్ర పర్యవేక్షణ, వాటి నిరంతర సాంకేతిక నిర్వహణ, ఆపరేటర్లకు అత్యున్నత శిక్షణ, వైమానిక డేటా క్రోడీకరణ వంటి కీలక బాధ్యతలన్నీ ఈ బెటాలియన్ల పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఇప్పటికే ఆర్మీలో అశ్విని పేరుతో డ్రోన్ యూనిట్ ఉంది. దీని ద్వారా సరిహద్దులోని ఫ్రంట్ లైన్ సైనికులకు చిన్న చిన్న డ్రోన్లు ఇచ్చి స్థానిక రక్షణకు వినియోగిస్తున్నారు. అశ్విని యూనిట్ భారత సైనికులకు ఆకాశంలో కళ్లుగా పనిచేస్తే, బాజ్ బెటాలియన్లో శత్రువులను చీల్చి చెండాడి ఆర్మీ ప్రత్యేక డ్రోన్ పోరాట దళంగా మారబోతున్నాయి. కేవలం ఒక రకం డ్రోన్ల మీద ఆధారపడకుండా అన్ని రకాల అత్యాధునిక మానవరహిత వైమానిక వ్యవస్థల్ని ఈ యూనిట్లో చేర్చబోతున్నారు. ప్రస్తుతం భారత్ దగ్గర 3 శక్తివంతమైన డ్రోన్లు ఉన్నాయి. వాటిలో మొదటిది MQ-9B ప్రెడేటర్. ఇది అమెరికా నుండి కొనుగోలు చేసిన ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన కిల్లర్ డ్రోన్. గాల్లోనే నిరంతరంగా 40 గంటల పాటు 40,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. ఈ డెడ్లీ డ్రోన్ కు ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే హెల్త్ ఫైర్ క్షిపణుల్ని అమర్చుకోవచ్చు. ఇక రెండోది హెరాన్. మిత్రదేశం ఇజ్రాయెల్ కు చెందిన ఈ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ డ్రోన్ సుదీర్ఘకాలంగా భారత సరిహద్దుల్లో పహర కాస్తోంది. సరిహద్దులో చైనా కదలికలను గాల్లోంచే పసిగట్టడంలో ఇది సిద్ధహస్తురాలు. మూడోది దృష్టి 10 స్టార్ లైనర్. ఇజ్రాయెల్ సాంకేతికతతో అదానీ డిఫెన్స్ గ్రూప్ భారత్లోనే తయారు చేసిన అత్యాధునిక డ్రోన్. ఈ మాన్స్టర్ డ్రోన్ 36 గంటల పాటు నిరంతరాయంగా ఎగురుతూ ఎలాంటి వాతావరణంలో అయినా చాలా స్పష్టమైన నిఘా చిత్రాన్ని పంపుతుంది. ఇక క్విక్ రియాక్షన్ నిఘా కోసం ఐడియా 4G సంస్థ తయారు చేసిన స్వదేశీ స్విచ్ డ్రోన్లు గుంపులు గుంపులుగా దాడి చేసేందుకు న్యూ స్పేస్ రీసెర్చ్ తయారు చేస్తున్న స్వామ్ డ్రోన్స్ మన ఆర్మీకి దన్నుగా ఉన్నాయి. బాజ్ బెటాలియన్లో ఇవన్నీ చేరబోతున్నాయి. వాటితో పాటు ఘాతక్ వంటి కిల్లర్ డ్రోన్లు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.
కేవలం డ్రోన్ విభాగాలు మాత్రమే కాకుండా సైన్యానికి సరికొత్త రూపునిచ్చేందుకు భైరవ్ లైట్ కమాండో బెటాలియన్లు, రుద్ర బ్రిగేడ్లు, శక్తిబాన్ ఆర్టిలరీ రెజిమెంట్లు కూడా దేశ రక్షణ వ్యవస్థలో చేరబోతున్నాయి. ప్రత్యక్ష యుద్ధ రంగంలో మన సైనికుల ప్రాణాలకు నేరుగా ఎటువంటి ముప్పు లేకుండా వైమానిక సాంకేతికతతో శత్రువుల వ్యూహాలను దెబ్బతీసేందుకు ఈ కొత్త సేనలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే శత్రువుల నుంచి తరచుగా పొంచి ఉన్న డ్రోన్ల నిఘా దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు దేశ సరిహద్దు గగనతలాన్ని మరింత సురక్షితంగా మార్చేలా భార్గవాస్త్ర వంటి సరికొత్త స్వదేశీ కౌంటర్ డ్రోన్ రక్షణ వ్యవస్థలను సైన్యం శరవేగంగా అభివృద్ధి చేస్తోంది. టెక్నాలజీని ఆయుధంగా మలుచుకుని భారత సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు బాజు బెటాలియన్లు సరికొత్త మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.